బిల్ గేట్స్ వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ఉత్పత్తులను వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. 3.5 దశాబ్దాల క్రితం 4 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన హెరిటేజ్ సంస్థ విలువ ఇప్పుడు 4,000 కోట్లకు చేరింది. ఇది ఒక్క రోజులో సాధ్యం కాలేదు. 35 ఏళ్ల పాటు ఆ కుటుంబం పడిన శ్రమ అందుకు కారణం. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కావడానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యి సేకరణకు సంబంధించిన నిబంధనలను సడలించడమే ప్రధాన కారణమన్నది నిర్వివాదాంశం. తాడు బొంగరం లేని కంపెనీలకు కూడా టెండర్ దాఖలు చేసే అవకాశం కల్పించారు. నాణ్యతకు పెద్దపీట వేయాల్సింది పోయి ధరకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రస్తుత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అమెరికా వంటి దేశాల్లో అంచనా వ్యయం కంటే తక్కువకు టెండర్లు వేసే కంపెనీలను పరిగణలోకి తీసుకోరు. కారణం నాణ్యత దెబ్బతింటుందని. తిరుమల ప్రసాదం విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించి ఉంటే లడ్డు ప్రాశస్త్యం దెబ్బతినుండేది కాదు కదా. గతంతో పోల్చితే తిరుమల లడ్డు నాణ్యత ఇప్పుడు తగ్గిపోయింది. ఒకప్పుడు లడ్డు ఉన్న ప్రాంతం సువాసనలతో నిండిపోయేది. ఇప్పుడు అలా సువాసనలు వెదజల్లకపోవడానికి కారణం ధరలకు ప్రాధాన్యత ఇచ్చి నాణ్యత విషయంలో రాజీ పడడమే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ విషయంలో నిబంధనలను సడలించడం వల్లే బోలేబాబా వంటి సంస్థలు రంగప్రవేశం చేయగలిగాయి. ఈ విషయమై భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో తటస్థులుగా మేధావులుగా చెప్పుకునే కొంతమంది జగన్కు అనుకూలంగా రంగంలోకి దిగారు. అయినా డ్యామేజ్ కంట్రోల్ కాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థను వివాదంలోకి లాగారు. తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొన్న సంస్థలలో ఒకటైన ఇందాపూర్ డైరీలో సౌకర్యాలను హెరిటేజ్ సంస్థ వాడుకుందని చెబుతూ హెరిటేజ్ ఉత్పత్తులు కూడా నాణ్యమైనవి కావని అర్థం వచ్చేలా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఇందాపూర్ డైరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అధిక ధరకు నెయ్యి కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పిస్తున్నదని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆ సంస్థ సమాధానం చెప్పుకుంటుంది. కానీ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలలో లాజిక్ లేదు. అంతర్జాతీయంగా పేరొందిన బ్రాండెడ్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల కోసం వివిధ ప్రదేశాల్లోని సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి. ఉదాహరణకు పోలో బ్రాండ్ దుస్తులను ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్లోని టైలర్స్ కొడతారు. తమ బ్రాండ్కు అనుగుణంగా వస్త్రాలకు దారాన్ని పోలో కంపెనీయే సరఫరా చేస్తుంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నర్సాపూర్లోని టైలర్ల సేవలను పోలో కంపెనీ వాడుకుంటోంది. విక్టోరియా సీక్రెట్ వంటి మహిళల లో దుస్తుల తయారీ బ్రాండ్ కంపెనీ కూడా విశాఖపట్నంలోని అచ్యుతాపురం యాప్రల్ సిటీలో తమ ఉత్పత్తులను కుట్టిస్తుంది. హెరిటేజ్ కూడా ఇదే విధంగా ఇందాపూర్ డైరీలోని సౌకర్యాలను వాడుకుని ఉండొచ్చు. ఈ విషయం అలా ఉంచితే విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక మాట నాకు నచ్చింది. ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మంత్రి లోకేష్ ను విమర్శించారో తెలియదు కానీ ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. క్రికెట్ మ్యాచ్లను తిలకించడానికి లోకేష్ విదేశాలకు వెళ్లడం ఎందుకో, ఇంట్లో కూర్చుని టీవీలో వీక్షించవచ్చు కదా అన్న ఆయన మాటల్లో అర్థం ఉంది. లోకేష్ ఇటీవలి కాలంలో దుబాయ్, ముంబై జరిగిన క్రికెట్ మ్యాచ్లకు వెళ్లారు. ఇలా వెళ్లడం వల్ల జరిగిన నష్టం కంటే ఆయనతో పాటు ఎంపీ సానా సతీష్ పక్కన ఉండడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే వ్యక్తిగత సరదాలు, అలవాట్లను వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని అందుకే అంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునే తీసుకుందాం. ఆయన వ్యక్తిగత సరదాలు, విలాసాలన్నింటినీ వదులుకున్నారు. లోకేష్ కూడా రాజకీయాలలో మరింత ప్రజాదరణ చూరగొనాలనుకుంటే తండ్రిని ఎంతో కొంత ఆదర్శంగా తీసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారిని బట్టి ప్రజలు మనల్ని అంచనా వేస్తారన్న వాస్తవాన్ని కూడా లోకేష్ గ్రహించాలి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలన్నిటిలో లోకేష్ పక్కన సానా సతీష్ ఉండడం వల్ల క్రికెట్ మ్యాచ్ తిలకించడానికి వెళ్లడం కన్నా అతను పక్కనే ఉండడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. రాజకీయాలలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న లోకేష్ ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్త తీసుకుంటే ఆయనకి మంచిది. జగన్మోహన్ రెడ్డి అన్నారని కాదు కానీ క్రికెట్ మ్యాచ్ చూడడానికి మంత్రిగా ఉండి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సొంత ఖర్చులతో వెళ్లారా, ప్రభుత్వ ఖర్చుతో వెళ్లారా అని కాదు. చంద్రబాబు తదనంతరం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలనుకుంటున్న వ్యక్తిగా లోకేష్ కొన్ని సరదాలను వదులుకోవాల్సిందే.
రాజకీయ ప్రత్యర్థులకు తనను విమర్శించే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆయనకే మంచిది. ప్రత్యర్థులకు కాలందిస్తే పట్టుకోకుండా ఉంటారా? ఈ విషయం అలా ఉంచితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆంధ్రజ్యోతిలో ఓట్ల శాతం విషయమై పొరపాటు దొర్లింది. బీఆర్ఎస్ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం తారుమారైంది. ఈ పొరపాటును గుర్తించిన మేము మరుసటి రోజు ఎవరు కోరకుండానే స్వచ్ఛందంగా సవరణ ప్రచురించాం. ఇలాంటి పొరపాట్లు మీడియాలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. మానవ తప్పిదాలకు, సాంకేతిక లోపాలకు ఏ మీడియా కూడా అతీతం కాదు. అయితే ఈ పొరపాటును ఆసరాగా చేసుకుని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది. బ్రోకర్లు న్యూస్ పేపర్లను నడిపితే ఇలాంటి అబద్ధాలనే అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీదకు వదులుతారు. అందుకే ఆంధ్రజ్యోతిని బీఆర్ఎస్ దూరం పెట్టిందని ఆ పార్టీ అధికారికంగా ఒక పోస్టు పెట్టింది. లోఫర్ల చేతికి పార్టీ పగ్గాలు వచ్చినప్పుడు ఇలాంటి భాషనే వాడతారు అని మేం కూడా అనవచ్చు కదా. ఆంధ్రజ్యోతిని మీరు దూరం పెట్టడం కాదు, తెలంగాణలో 72% మంది ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని దూరం పెట్టారు. తెలంగాణ మా అడ్డా అని చెప్పుకునే పార్టీకి ఈ దుస్థితి ఏమిటో తెలుసుకోకుండా మీడియాను దూరం పెట్టామని చెప్పుకోవడం చెరువు మీద అలిగి ఎండబెట్టుకోవడమే అవుతుంది. పొరపాటున జరిగిన ఒక తప్పు విషయమే భారత రాష్ట్ర సమితి ప్రతిస్పందన ఆ పార్టీ అహంకారానికి నిదర్శనం. ఎవరు బ్రోకర్లో ఎవరు లోఫర్లో కాలమే నిర్ణయిస్తుంది.